హలో ఎవరివన్, ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో రెసిపీతో. ఇది ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తినేది, ఆరోగ్యానికి మంచిది కూడా, వారికే కాదు మనకు కూడా. అది స్వీట్ పొటాటోస్తో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొందరు తెలుగులో గెన్సుగడ్డలు అంటారు, మరికొందరు చిలగడ దుంపలు అంటారు. ఈ గెన్సుగడ్డలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి బీపీ పేషెంట్స్, రక్తపోటు ఉన్నవారు తప్పకుండా తినవలసినది. అలాగే మధుమేహం అనగా డయాబెటీస్, షుగర్ మన ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిసీజ్ అంటే ఇదే. షుగర్కి కారణం ప్యాంక్రియాస్ హార్మోన్ సరిగా పనిచేయకపోవడం. ఈ గెన్సుగడ్డలు ప్యాంక్రియాస్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు భయపడకుండా రోజు ఒకటి తినండి. మనమైతే బాయిల్ చేసుకునో లేదా నిప్పుల్లో కాల్చుకొని తింటాం, కానీ పిల్లలు అలా తింటారా? నో అనేస్తారు. అదే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి పెట్టండి, చక్కగా ఇంకా కావాలంటూ తింటారు. తయారీ విధానంలోకి వెళ్దామా? ముందుగా గెన్సుగడ్డలని శుభ్రంగా బాగా కడిగి పీల్ చేయండి. తర్వాత ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే పొటాటోస్ని ఫ్రెంచ్ ఫ్రై షేప్లో కట్ చేస్తాము కదా, అలా కరెక్ట్గా రెక్టాంగిల్ షేప్లో రావు, ఎందుకంటే ఇవి వంకరగా ఉంటాయి కదా. కొంచెం అటు ఇటు ఎలా ఉన్నా పర్వాలేదు. తర్వాత ఒక బాణలిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఈ గెన్సుగడ్డ ముక్కలని వేసి కరెక్ట్గా 5 నిమిషాలు మంట సిమ్లో పెట్టి వేగనివ్వాలి. మర్చిపోకండి, ఇంకోసారి చెప్తున్నాను. కరెక్ట్గా ఆయిల్ వేడయ్యాక సిమ్లో పెట్టి ఈ స్వీట్ పొటాటోస్ ముక్కలని 5 నిమిషాలు వేడి చేస్తే చాలు. తర్వాత ప్రక్కన వేరే ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం స్ప్రింకిల్ చేయండి. మరీ చిన్నపిల్లలైతే కారం లేకుండా ఉప్పు మాత్రమే వేసుకోండి. ఇలా వేడివేడిగా టమోటా సాస్తో పిల్లలకి పెట్టండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరికొందరు అమ్మలు ఇలా చేసి పిల్లలకు పెట్టేలా అవకాశం ఇవ్వండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు ఎలా ఆస్వాదిస్తూ తిన్నారో కామెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.